హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్ ఛానల్. మిత్రులారా, ఈ రోజు మన దేశవాణి తెలుగు దినపత్రిక ముఖ్య అంశాలు మనం చూసుకున్నట్టయితే, మరి ఆదివాసీ మహిళ ముర్మును రాష్ట్రపతిని చేశాం, మరి గిరిజనులకు అత్యున్నత గౌరవం ఇచ్చిన ఘనత మాదే, మరి పిఎం జాన్మోహన్ పథకం ఘనత ముర్ముదే, మరి బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నివాళులు, బిర్సా ముండా పేరిట పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించిన ఆదివాసులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్న నరేంద్ర మోడీ. సో వాస్తవానికి ఆదివాసులకు మరి ఆత్మగౌరవంగా ఈ సొసైటీలో బతకడానికి మరి ఆ ఆదివాసులకు వాళ్ళ బతుకులు మార్చింది మేమే అని ఇక్కడ నరేంద్ర మోడీ గారు అయితే చెప్తున్నారు. సో వాస్తవానికి మేము ఒక విషయం ఏమనుకుంటున్నామంటే, 150వ జయంతి బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా తన పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేయడం అనేది ఓకే, సంతోషిస్తాం. కానీ ఇదే ఆదివాసి బిడ్డలకు మణిపూర్లో జరిగిన సంఘటన గురించి ఒక్క బీజేపీ నాయకుడు కూడా నోరు తెరపలే, ఎందుకని? సో దీని గురించి కూడా మీరు ఒకసారి చర్చించాలి. ఎందుకంటే ఇక్కడ మేము అది చేసినాం ఇది చేసినాం, మీరు రాష్ట్రపతి పదవి ఇచ్చినంత మాత్రాన ఆదివాసుల బతుకులు అయితే ఏం మారలేదు కదా, ఏడేసిన గొంగడి అట్లనే ఉన్నది ఇంకా. మరియు అలాగే వారిది ఔరంగజేబ్ ఫ్యాన్స్ క్లబ్, మరి మహారాష్ట్ర ప్రచారంలో అమిత్ షా విమర్శలు. ఈ అమిత్ షాకి ఏం పని ఉంటుంది? ఏ రాష్ట్రం పోతే అక్కడ విమర్శలే ఇస్తారు. మరి చెవెళ్ళకి వచ్చినప్పుడు కూడా, చెవెళ్ళ పార్లమెంట్కి వచ్చినప్పుడు కూడా అమిత్ షా గారు ఒక మాట అంటారు, మేము అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లు మేము కట్ చేస్తామని చెప్పారు. ఇతను ఎక్కడ పోతే అక్కడ విమర్శించడే తప్ప ఇట్లాంటి వ్యక్తులను పార్టీలో ఎందుకు ఉంచుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. మరి రైతులకు బోనస్ ఇస్తామని మరి బోగొత్ చేశారు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. కాంగ్రెస్ పార్టీని ఏటీఎంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి తిట్ల పురాణంలో తెలంగాణ పరువు తీస్తున్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి చర్యలు వ్యవహారం కలెక్టర్ దాడి వరకు వెళ్ళింది. మరి మూసి ప్రక్షాళన వ్యతిరేకం కాదు, పేదల ఇండ్లు కూల్చివేతనే తాము వ్యతిరేకం. మరి మూసి పరివాహక ఇండ్లలో నేడు బీజేపీ నేతల నిద్ర. మరి శిల్పకళా వేదికలో 21 నుంచి 24 వరకు మరి లోక్ మందన్. సో మిత్రులారా, ఇక్కడ రైతులకు బోనస్ ఇస్తామని బోగొత్ చేసిందని కూడా కాంగ్రెస్ పార్టీ అని కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. సో ఓకే, ఒప్పుకోవచ్చు, రైతులను ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం నిలబడలేదు, అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మరి బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప అస్తమాను వాళ్ళ మీద వీళ్ళ మీదనే వదులుతూ ఉంటారు. మరి బీజేపీలో ఉన్న నాయకులు మీరు ఎప్పుడు కూడా బయటికి వచ్చి మరి అది చేస్తాం ఇది చేస్తాం అంటని ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల బాగు కోసం మీరు ఎప్పుడు పోరాటం చేయరా? మీకు సీటు కావాలే కానీ మరి ప్రజల బాగు అవసరం లేదా? వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఏడుస్తుంది కాదు, నువ్వేం చేస్తున్నావో, మీ పార్టీ ఏం చేస్తున్నావో దాని గురించి ఆలోచన. నేను ఎందుకు అంటున్నానంటే, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. మరి మా మీద కోపంతో పేదలకు నష్టం చేయొద్దు, మరి రైతులను జైల నుంచి విడుదల చేయాలి. మరి రేవంత్కు తప్పకుండా పేదోడి ఉసురు తగులుతుంది. మరి ఇక్కడ కేటీఆర్ అయితే బీఆర్ఎస్ మీద కోపంతో రైతుల మీద కోపం తీస్తున్నట్లు మరి రేవంత్ రెడ్డిని అయితే ఇక్కడ కేటీఆర్ ప్రశ్నించాలని గుణంగా చెప్పుకోవచ్చు. సో వాస్తవానికి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో మొన్న కొడంగల్లో జరిగిన సంఘటనలో ఒక ముసలవ్వ ఫోటో మీకు ఎంత ఉంటుంది, ఆమెను ఎంత ఘోరంగా కొట్టారంటే, ఇక్కడ ఒక వృద్ధురాలు, ఒక ముసలామె, అసలు ఆమెని ఇట్లా కొట్టడానికి వాళ్ళ చేతులు ఎలా వచ్చా కూడా చాలా బాధాకరమైన విషయం అని కూడా నేను చెప్తాను. అది కూడా ఒక రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. సొసైటీని సేవ్ చేయడానికి ముంగల్కి వస్తున్నటువంటి మంచి మేధావులను కూడా వీళ్ళు లోపలేస్తున్నారు. సో ఎందుకని ఇంత కుట్ర? తెలంగాణ వాళ్ళకు సొత్తుగా మార్చుకొని తెలంగాణ వాళ్ళదేగా ఫీల్ అయ్యి తెలంగాణ ప్రజలు ఇక్కడ అందరూ కూడా ఏదో అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే వీళ్ళది కాదన్నట్లు వివరిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరియు మిత్రులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి కులాల సర్వే భాగంగా నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించిన మరి ఎంపీడీఓ బొమ్రాస్పేట్. మరి ఇక్కడ కులగణన అయితే ఇక్కడ జరుగుతుంది. ఇది కులగణన కాదు, వాస్తవానికి కులగణన అంటే అసలు చెప్పకండి మీరు, ఇది జనగణనే, ఇది కులగణన కానే కాదు.
ఎందుకంటే మీరు అతి త్వరలో దాని రిజల్ట్ కూడా మనకు వస్తుంది. ఈ కులగణన అనేది కేవలం ప్రజల ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వీళ్ళు జనగణన చేస్తున్నారు. ఇదైతే కులగణన ఎట్టి పరిస్థితిలో కాదని కూడా నేను చెప్తాను మిత్రులారా. సోయాబీన్ కు 7,000 MS ప్లస్ బోనస్ ఇస్తాం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. మరి అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా పథకాలు రచిస్తూ ముందుకు పోతుంది. మరి ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సైతం మహారాష్ట్ర ప్రజలకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మిత్రులారా, వాస్తవానికి రాహుల్ గాంధీ ఇక్కడ ఆకట్టుకోవడానికి మాత్రమే వీళ్ళు మాట్లాడతారు. అధికారంలోకి వచ్చినాక ప్రజల నోట్లో ముద్దపాపు పెడతారు. ఇక్కడ ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ఇదే విధంగా ఆకట్టుకొని మీ 6 గ్యారంటీలు చెప్పి ఇప్పుడు అక్కడ 5 గ్యారంటీలు అంట. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ఎంతో మోసం చేశారు. రైతులకు మరీ మోసం చేశారు. మీరు ఇంకా 7,000 MS ప్లస్ ఆ బోనస్ ఇస్తామంటే అది ఏంది అసలు? వాస్తవానికి మీ బోనస్లు ఎందుకు? అసలు మీరు వద్దే వద్దు. మీ అబద్ధపు మాటలు మీ అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు మిత్రులారా. కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలకు రంగం సిద్ధం. ఏడాది పాలనపై ఫోకస్ పెట్టేలా కార్యక్రమాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి పూర్తి చేసుకున్న క్రమంలోనే మరి విజయోత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నామని, మరి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన ఘన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను మరియు ఆ ప్రజల బతుకులు మార్చి, మరి ప్రజల జీవితాలు మార్చి, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి మీరు విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడానికి ఇంతనన్నా మీకు ఉండాలి. ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్ అమలు చేయలేరు మీరు. విజయోత్సవ ర్యాలీలకు మాత్రం మీకు మంచిగా వచ్చింది ఇప్పుడు టైం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజలకు మీరు ఏవైతే మాయమాటలు చెప్పి ఓట్లు వేపించుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చండి. దాని తర్వాత మీ విజయోత్సవాలు, మీ ర్యాలీలు, మీ బర్త్డేలు మీ అన్ని జరుపుకోండి. ఈ విజయోత్సవ ర్యాలీ కూడా నల్లగొండ గద్దర్ ఇంకో పాట వాడండి. మీరు విజయోత్సవ ర్యాలీ కోసం ఒక పాట వాడండి. ఊకూకనే రాలేదురా కూసున కూర్చి అని అన్నారు కదా. మరి 1 ఇయర్లోనే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా మరి ఊకూకనే రాలేరు వాళ్ళు కుర్చీ మీద కూర్చోవడానికి. ప్రజలను ఎంతో మోసం చేసి ప్రజలకు ఎంతో మాయమాటలు చెప్పి ఆ రకంగా వాళ్ళు చెప్తే గప్పుడు కుర్చీ వచ్చింది. ఊకేనే ఏం రాలేదు. నల్లగొండ గద్దర్ ఈ 6 గ్యారంటీల పైన వీళ్ళు చేసిన పాలన పైన ఈ విజయోత్సవం, ఈ ఏదైతే 1 సంవత్సరం విజయోత్సవం ఉన్నదో దానిపైన కూడా మీరు ఒక పాట వాడాలని మేము కోరుకుంటున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన కాంగ్రెస్ కీలక నేత. మరి కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం రాష్ట్రాల వారీగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో కానీ, ఇప్పుడు రాబోయే మరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో కానీ, ఇంతకుముందు కొన్ని జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరని కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాబట్టి వాళ్ళకు నచ్చిన పార్టీలో జాయిన్ కావడం అనేది కామన్. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరగాలు. రాజధాని ఢిల్లీలో మరో దారుణమైన సైబర్ క్రైమ్. రిటైర్డ్ ఇంజనీర్ను మరి డిజిటల్ అరెస్ట్ చేసినట్లు మరి నేరగాలు 10 కోట్లు కొల్లగొట్టిన స్కామర్లు. సో వాస్తవానికి ప్రభుత్వాలే ఒక స్కామర్లుగా మారినాయి, ప్రభుత్వాలే నేరగాలుగా మారినరు. మరి ఇక్కడ ఇలాంటి వ్యక్తులను మరి సైబర్ క్రైమ్ అంటే ప్రభుత్వం సిస్టమ్ ఎప్పుడు కరెక్ట్ వ్యవస్థలో కరెక్ట్ కొనసాగుతుందో, పరిపాలన ఎప్పుడైతే మంచి తోవున పోతుందో అప్పుడే దేశం ఈ క్రైమ్లు లాంటివి ఇట్లాంటివి అనేటివి బంద్ చేసుకుంటాయి. సిస్టమే ఒక తప్పుడు పోబోతున్నప్పుడు ఇట్లాంటి తప్పుడు వ్యక్తులు పుట్టడం అనేది కామన్. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల పైన పోలీస్ వ్యవస్థ మాత్రం ఫోకస్ పెట్టి ఇట్లాంటి వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని కూడా మేము వేడుకుంటున్నాం. మరి అలా నేరస్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చూశాం. 2019లో మరి దురదృష్టవశాత్తు అదే జరిగింది. క్రిమినల్స్ రాజ్యాంగాన్ని పాటించరు. పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారయ్యా? గతంలో రాజ్యాంగాన్ని పట్టుకొని భారత రాజ్యాంగమే గొప్పది, ఇట్స్ మై ఇన్స్పిరేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్, చెగువీరా అని పేర్లు చెప్పి లాస్ట్కి ఏం చేశారా? ఒక్క మతానికి మాత్రమే అంకితం అయిపోయింది. ఈయన చేస్తేనేమో ఒక లేకుంటుంది, వేరే పైన ఇంకో లేకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు నీకు మస్తు మంది అభిమానులు ఉన్నారు. సో మేము ఒకటి ఏమంటున్నామంటే, నీవు చేసినటువంటి పాలన గురించి, నీ రంగు మారినటువంటి రంగు గురించి అయితే మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. త్వరలోనే బీఆర్ఎస్ నుంచి
మరిన్ని చేరికలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఎమ్మెల్యేలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మహేష్ కుమార్ గౌడ్, నువ్వు ఒక బహుజన బిడ్డవు, నువ్వు పిసిసి అధ్యక్షునిగా ఎన్నికైనందుకు మేము సంతోషపడుతున్నాం. కానీ నీది ఏమైనా నడుసదా కాంగ్రెస్ పార్టీలో? నీ చెప్పిన విధానంగా చెప్పండి, ఒకసారి మీరే ఆలోచించండి. రెడీగా ఉన్నారంటే ఇప్పుడు వచ్చినాయిగా మూసి ప్రక్షాళన, మరి మూసి నదుల్లో మరి ఎక్కడైతే వాళ్ళ హైడ్రాలో వాళ్ళ పేర్లు ఉన్నాయేమో, అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉన్నాయేమో, వీటిని కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని కూడా నేను అనుకుంటున్నాను. అంతకు మించి కాంగ్రెస్ పార్టీ నచ్చి, కాంగ్రెస్ పాలన నచ్చి అయితే వాళ్ళు ఏం జాయిన్ కావట్లేదు. కేవలం వాళ్ళకు ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారేమో. ఇది మిత్రులారా మన దేశవాణి తెలుగు ముఖ్య అంశాలు అయితే మనం ప్రతిరోజు చూడడానికి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.